హై వీవర్స్, జనరల్గా మనం బ్లడ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు చాలా మంది దగ్గర కామన్గా వినే పదం ఏంటంటే నాకు బ్లడ్ తక్కువగా ఉంది అంటారు. బ్లడ్ తక్కువగా ఉంది అనేది ఏ విధంగా తెలుస్తుందంటే హెచ్బి లెవెల్స్ని చెక్ చేసుకోవడం ద్వారా. ఓకే, ఈ హెచ్బి అంటే ఏంటి అంటే హీమోగ్లోబిన్. ఇది ఆక్సిజన్ని క్యారీ చేసే ప్రోటీన్ సబ్స్టెన్స్ రెడ్ బ్లడ్ సెల్స్లో ఉంటుంది. ఓకే, ఈ రెడ్ బ్లడ్ సెల్స్ అంటే ఏంటి అనుకుంటున్నారా? ఎప్పుడైతే మనం బ్లడ్ తీసుకుంటామో ఆ బ్లడ్ లోపల రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్ ఈ విధంగా సెల్స్ అనేటివి ఉంటాయి. ఆ సెల్స్ లో రెడ్ బ్లడ్ సెల్స్ లో ఉండే ప్రోటీన్ నే ఈ హీమోగ్లోబిన్ అంటారు. ఈ హీమోగ్లోబిన్ చేసే పని ఏంటంటే లంగ్స్ నుంచి ఆక్సిజన్ తీసుకొని టిష్యూస్ కి ఇస్తుంది. టిష్యూస్ ఎనర్జెటిక్ గా వాటి పని అవి చేసుకోవడానికి తోడ్పడుతుంది. ఓకే, హెచ్బి నార్మల్ రేంజ్ ఏంటంటే మేల్స్ లో అయితే 13 గ్రామ్స్ నుంచి 16 గ్రామ్స్ పర్ డెసిలీటర్ ఉండడము, ఫిమేల్స్ లో అయితే 12 గ్రామ్స్ నుంచి 15 గ్రామ్స్ పర్ డెసిలీటర్ ఉండడం. ఓకే, దీనికన్నా తక్కువగా ఉంటే అప్పుడు మనం అనీమిక్ అంటారు. దానికి ఎగ్జాక్ట్ కాజు హెమటాలజిస్ట్ రూల్ అవుట్ చేసుకొని ప్రాపర్ డైట్ ని ఫాలో అవ్వమంటారు. లేకపోతే టాబ్లెట్స్ పెడతారు, ఐరన్ టాబ్లెట్స్, లేకపోతే సిరప్స్ ని ప్రిస్క్రైబ్ చేస్తారు. లేదు అంటే ఐవి ఇంజెక్షన్స్ ద్వారా బ్లడ్ ని ఇంప్రూవ్ చేసుకోమంటారు. ఇవేమీ కాలేదు అంటే డైరెక్ట్ గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ద్వారా మనం హెచ్బి లెవెల్స్ అయితే ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది జనరల్ గా జరిగేది. బట్ దేర్ ఈస్ అనదర్ సైడ్, అది ఇంకో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి.